మనకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ఈ యొక్క వర్తమానాల్లో మరి తల్లుల గురించి మనము ధ్యానిస్తున్న విషయాలలో మరి అనేక మంది తల్లులు తమ యొక్క జీవితాలను మరి తమ బిడ్డల కొరకు అంకితం చేసినట్లుగా ఆ బిడ్డలు యొక్క ఎదుగుదలలో వారి సహాయ సహకారాలు అందించినట్లుగా వారి యొక్క భవిష్యత్తు ఎంతో ఉన్నతంగా ఉండాలని వారు ఎంతో ప్రయాసపడినట్లుగా వారి యొక్క జీవితాలను త్యాగం చేసుకున్నట్లుగా మనము చూడగలము. మరి ఈ గొప్ప గొప్ప మరి ఆ యొక్క గుణ లక్షణాలు కలిగిన మరి ప్రార్థనా శక్తి కలిగిన విశ్వాసంతో నింపబడిన ఈ త్యాగమూర్తులైన తల్లుల గురించి మనము ధ్యానించుట అది ఎంతో ఆశీర్వాదంగానే నేను అనుకుంటున్నాను. మరి ఈ దినము ప్రాముఖ్యమైన ఒక స్త్రీ ఎవరంటే గనక రిబ్కా మనందరికీ తెలుసు, చాలా చక్కనిది. మరి మరి పనిమంతురాలు, మరి ఆమె ప్రార్థనా పరురాలు, విశ్వాస వీరురాలు, మరి తల్లిదండ్రుల మాటకి లోబడే కుమార్తె. మరి అట్టి విధమైనటువంటి ఆ రిబ్కా మరి ఇస్సాకుకి భార్యగా అనుగ్రహించబడింది. మరి ఇస్సాకు భార్య వస్తూనే మరి ఆమె ద్వారా తల్లి మరి బాధ, తల్లి ఎడబాటు యొక్క బాధ నివారణ పొందాడని కూడా మరి యొక్క వాక్యములో మరి సెలవివ్వబడింది. అంటే రిబ్కా మరి చూడముచ్చటైన వ్యక్తే కాదు గాని మరి భర్తతో మరి ఆ యొక్క కలిసిపోయిన హృదయం మరి భర్త ఆమెను ఎంతగానో ప్రేమించి ఆమె యొద్ద ఒక తల్లి వంటి ఆదరణను, మరి తల్లి ఇచ్చేటువంటి ఆ యొక్క మరి ఆ యొక్క భద్రతను, లేకుంటే తల్లి చూపించే ఆ ప్రేమను ఆయన పొందుకున్నట్లుగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆమెను చూడగానే తన యొక్క లోపలికి తీసుకుని వెళ్ళగానే తన యొక్క గుడారములోకి తీసుకుని వెళ్ళిన తర్వాత తల్లిని గురించిన దుఃఖ నివారణ ఆయన పొందాడని అక్కడ రాయబడింది. అంటే భార్య దొరికిన వానికి మేలు దొరికెను అంటే గనక ఏదేది మరి ఆయన అంతవరకు తన యొక్క జీవితంలో మరి తన తల్లిదండ్రులతో ఉండి తన జీవితాన్ని కొనసాగించే విధానంలో మరి వారిని విడిచిపెట్టి భార్యని హత్తుకునే ఆ ప్రక్రియలో మరి మరి ఆ కంప్లీట్ గా ఆ భార్య భర్తలిద్దరూ ఒక్కటిగా మార్చబడే ఆ ప్రక్రియలో నిజంగానే స్త్రీలైన వారు తమ్ము తాము కంప్లీట్ గా భర్తలకి మరి లోబడి జీవించి వారిని ప్రేమించినప్పుడు సహజంగానే మరి తల్లిని మరిచి మరి ఆ తల్లి ప్రేమను వారిలో నుంచి మరి ఆ యొక్క తల్లి ఏ విధంగా మరి యొక్క భోజనం విషయంలో గాని ఆ కేర్ విషయంలో గాని తల్లి ఎలా చూచుకుంటుందో తల్లిని మరిపించే విధంగా స్త్రీలు ఉండాలని కూడా ఈమె ద్వారా మనం నేర్చుకోవచ్చు. అయితే ఈమెకు కలిగిన మరి కొరత ఏంటంటే ఈమెకి పిల్లలు లేరు, చాలా కాలం వరకు పిల్లలు లేరు. మరి పిల్లలు లేనప్పుడు భర్త అయినటువంటి మరి ఆ యొక్క ఇస్సాకు ఆమె గురించి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసినప్పుడు ఆమె గర్భం దాల్చిందంట. ఇది నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే ప్రార్థించే మరి పురుషులలో ఇస్సాకు కూడా ఉన్నట్లుగా చూడగలము. ఇస్సాకుని చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే మరి ఆయన కరువు దినాల్లో విత్తనం విత్తాడు, విత్తనం విత్తడాన్ని బట్టి ఆయన నూరంతల పంట కోస్తాడని ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఇస్సాకు గురించి మనం మాట్లాడతాం. ఇంకా చాలా విషయాలు ఇస్సాకు గురించి మాట్లాడొచ్చు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా భార్య విషయంలో మరి ఆమెకు పిల్లలు లేకపోవటం, మరి అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆదికాండము 25:21లో ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఒక భర్త తన భార్య గురించి పిల్లలు కావాలని ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే ఆ భార్యను ఆయన ఎంతగా ప్రేమించాడు, ఆమెకు కలిగిన ఆ లోటుని మరి తీర్చటానికి దేవుని యొద్ద ఆయన వేడుకుంటున్నట్లుగా మనము చూడగలము. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా
గర్భవతి ఆయను. నిజంగానే ఇస్సాకు యొక్క విధేయత, ఇస్సాకు యొక్క విశ్వాసము, ఈ విస్ మరి ఇస్సాకు యొక్క మరి ఆ యొక్క దేవునిని అర్థం చేసుకున్న రీతి చూస్తే, ఒక పురుషుడుగా నా శక్తి సామర్థ్యం కంటే కూడా దేవుడు అనుగ్రహింప చేస్తే తప్ప మేము పిల్లలు పొందుకోలేమనేటువంటి ఆ తీర్మానంలో నుంచి ఆయన మరి దేవుని యొద్ద మరి ప్రార్థన చేస్తున్నాడు. మాకు పిల్లలు కావాలి, నా భార్య గర్భవతి కావాలని ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా చూడగలము. యెహోవా అతని ప్రార్థన వినెను గనక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. అంటే ఈ పిల్లలు లోకంలో పుట్టాలంటే స్త్రీ పురుషుల యొక్క ప్రమేయంతో పాటు కూడా దేవుడు దేవుడు జోక్యం చేసుకుంటేనే కానీ పిల్లలు పుట్టరని యెహోవా అతని ప్రార్థన వినెను గనక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయన. ఇప్పుడు ఆమె గర్భవతి అయింది. ఇప్పుడు మరి ఆమె గర్భంలో మరి పిండము ఉదయించింది. కానీ ఇక్కడ జరిగిన మరి సంఘటన ఏంటే గనక ఆమె గర్భములో శిశువులు ఒక్కనితో ఒకడు పెనుగులాడిను గనుక ఆమె ఈలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగు వెళ్ళెను. ఇప్పుడు ఈ లోపల ఏమైపోయింది? ఒక్కళ్ళు కాదండి, ఇద్దరు ఉద్భవించారు. ఆమె కడుపులో ఇద్దరు ఉద్భవించారు. వారు ఎలా ఉన్నారట? వాళ్ళు ఎదిగే క్రమంలో 5 నెలలు దాటిన తర్వాత పిల్లల లోపల నుంచి వాళ్ళు మూవ్ అవుతారు కదా. మూవ్ అవునప్పుడు మనకు వాళ్ళు తన్నుతున్న భావన కలుగుద్ది కదా. మరి వాళ్ళు మరి మన లోపల మూవ్ అవుతున్నప్పుడు నిజంగానే వాళ్ళ కాళ్ళతోట మన తన్నుతున్నట్లుగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరు కూడా లోపల పెనుగులాడుతున్నారంట. ఇద్దరు ఉన్నారట, ఇద్దరు పెనుగులాడుతున్నారట. అది చాలా నొప్పిగా ఉండి అది ఆమె భరించలేకపోయిందంట. మరి ఆమె పెనుగులాడిన గనక అలాగైతే నేను బ్రతుకుట ఎందుకని, అంటే అది ఎంతో తీవ్రమైన నొప్పి, బాధ, వేదన ఆమెకు కలిగించింది గనక ఈ విషయమై దేవుని ప్రార్థన చేస్తా ఉందండి. నిజంగా చూస్తే గనక ఈ బైబిల్ గ్రంథంలో ఈ ప్రార్థించిన వ్యక్తులు ఆయా సందర్భాల్లో వారు ప్రార్థన చేసిన రీతి చూస్తే గనక ఈమె గర్భంలో ఇప్పుడు సాధారణంగా గర్భవతిని మనం ఏం చేస్తాము? మరి ఏదైనా కొంచెం తేడా ఉందంటే హాస్పిటల్‌కి తీసుకెళ్తాం, చెకప్స్‌లకు తీసుకెళ్తాం, స్కానింగ్‌లు చేపిస్తాం. లోపల పిండం ఎలా ఉందనో ఎప్పటికప్పుడు చెక్ చేపిస్తా ఉంటాం. కానీ ఈమె ఏం చేస్తుందండి? దేవుని యొద్ద ప్రార్థన చేస్తుంది. ఆమెకి ఆ లోపల బిడ్డలు కొట్లాడుతా ఉంటే, వాళ్ళు లోపల తిరుగుతా ఉంటే పోట్లాడినట్టుగా చేస్తే ఆ నొప్పి, ఆ బాధ తట్టుకోలేక దేవుని యొద్ద ఆమె ప్రార్థన చేస్తుందంట. ఆమె ఈ విషయమై మరి ఆమె ప్రార్థన చేసెను, దేవుణ్ణి అడుగ వెళ్ళెను. దేవుని సన్నిధిలో ఇక ఆమె కూర్చుంది. దేవునిని యొద్ద విచారించి ప్రార్థన చేయటానికి కూర్చుంది. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, అంటే ఒక జవాబు పొందుకున్న ప్రార్థన చేసింది. దేవుడు ఆమెతో తిరిగి మాట్లాడేటువంటి ప్రార్థన చేస్తా ఉన్నది. దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఇక్కడ దేవుడు ఆమెతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అమ్మా, నీ గర్భంలో ఇద్దరు పిల్లలు ఉన్నారమ్మా. మరి వారిద్దరు కూడా మరి ఈ యొక్క ఇద్దరు కూడా నీ కడుపులో నుంచి ప్రత్యేకంగా బయటకు వస్తారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒకరి కంటే ఒకరు, ఒక ఒక జనాంగం కంటే, ఒక కుమారుడు యొక్క జనాంగం కంటే మరి యొక్క కుమారుడు మరి బలిష్టమై ఉంటాడు. ఎంత బలిష్టంగా ఉంటాడంటే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆమె ప్రార్థన చేసింది, ఆమెకి జవాబు పొందుకుంది. దేవుడు ఆమెతో స్వయంగా మాట్లాడాడు. పెద్దవానికంటే చిన్నవాడు బలిష్ఠుడుగా, ఎక్కువ సంతానము కలిగిన వాడుగా, అతను దీవించబడిన వాడుగా ఉంటాడని ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె ప్రసూతి కాలము ప్రసూతి దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి.
మరి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒకళ్ళేమో రోమ వస్త్రాలతో పుట్టారు. ఒళ్ళంతా కూడా మరి అతనికి ఏశావు అని పేరు పెట్టడం, వాడు ఎర్రగా బయటకు వచ్చాడట. తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని ఉండెను గనక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఈ యొక్క మరి అతడు వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. మరి ఇప్పుడు వాళ్ళకి పెళ్ళై ఎంత కాలమో తెలుసా? ఇస్సాకుకి 40 ఏండ్ల వయసులో వీరికి పెండ్లైంది. అంటే ఎంత కాలం ఆమె గొడ్రాలుగా ఉంది? 20 సంవత్సరాలు ఆమె గొడ్రాలుగా ఉన్నది. కానీ ప్రార్థన పరిస్థితులను మార్చివేసింది. మరి ఆ యొక్క భర్త చేసిన ప్రార్థన, భార్య గురించి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆమె గర్భము తెరిచాడు. అంటే దేవుడు ఏ సమయంలోనైనా కూడా కార్యము చేయగల సమర్థుడు, ప్రార్థన ఆలకించేవాడని మనము మరి ఇక్కడ ఈ ప్రార్థన శక్తి గురించి మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒకళ్ళేమో ఒళ్ళంతా మరి ఆ రోమాలతో పుట్టారంట. సాధారణంగా మనందరికీ రోమాలు ఉంటాయి, కానీ అతను కంప్లీట్ గా ఆ యొక్క గొర్రెలకి ఉండేటువంటి అంత ఎక్కువ రోమాలతో పుట్టాడంట. మరి రెండో వాడు పుట్టేటప్పుడు కూడా ఎలా పుట్టాడంట? మరి మొదట పెద్దవాడు వచ్చాడు బయటికి, అతని కాలును పట్టుకొని ఉన్నాడంట. రెండో వాడు బయటకు వచ్చినప్పుడు మరి ఈ విధంగా పిల్లలిద్దరు కూడా పుట్టారు. పుట్టినప్పుడు ఈ యొక్క యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. ఇక్కడ చూసినట్లయితే తండ్రి ఒకళ్ళు ప్రేమిస్తా ఉన్నాడు. ఈ కుమారుడు పెద్దవాడైపోయాట. మరి వేటకు వెళ్ళి మరి రుచికరం అయినటువంటి ఆ మాంసము తీసుకొచ్చి తండ్రికి వండి పెడుతున్నాడట. అందును బట్టి తండ్రి ఇస్సాకుకి ఏశావు అంటే ప్రేమ కలిగిందంట. సాధారణంగా కుటుంబాలలో తండ్రులకి పెద్ద కుమారుని ఇష్టపడతారండి. అంటే నేను గమనించిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఎందుకంటే త్వరగా చేతికొస్తాడు, చేదోడు వాదోడుకుంటాడు, కొంచెం సంపాదనలో కూడా హెల్ప్ చేస్తాడు పెద్దవాడనేవాడు. చిన్నవాడు సాధారణంగా కొంచెం గారాభంగా పెరిగినట్లుగా, తల్లి చుట్టే ఉన్నట్లుగా చూడగలము. మరి ఆ ఇంట్లోనే అమ్మ చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఎదుగుతున్నట్లుగా చూడగలంటే కొన్ని కుటుంబాలు అట్లా నేను చూశాను గనక నేను మాట్లాడగలుగుతున్నాను. నా కుటుంబంలో కూడా మరి జరిగిన పిల్లల ఎదుగుదలలో జరిగిన విషయాలను బట్టి నేను మాట్లాడుతున్నాను. రిబ్కా యాకోబును ప్రేమించెను. రిబ్కాకి ఈయన మీద ప్రేమ కలగటానికి కారణం ఏంటంటే అతను సాధువుగా ఉండటం, తల్లి మాటలు వినటం, మరి ఆ గుడారంలోనే నివసిస్తూ తల్లి చుట్టే ఉంటూ తల్లి చెప్పే పనులు చేస్తూ మరి తల్లితో ఎక్కువగా గడుపుతుండటం తోటి ఈ యొక్క తల్లికి యాకోబు అంటే మమకారం పెరిగింది. అంతేకాదు దేవుడు అతని గురించిన ఒక మాట, ఒక వాగ్దానము తల్లితో చెప్పి ఉన్నాడు. చిన్నవాడు బలిష్ఠుడవుతాడు, గొప్ప జనం అవుతాడు అనేటువంటి ఆ మాట ఆమె హృదయములో నాటబడింది. అందును బట్టి ఆమె మరి దాని గురించి ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ వచ్చిందేమో, మరి దాని గురించి ఆమె ఎదురు చూస్తూ వచ్చిందేమో. అయితే ఈ సందర్భంలో మరి ఏశావు కొంచెం నిర్లక్ష్యంగా ఉండటం, తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్మివేయటం, మరి ఆ విధంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరి అతను వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడంట. అక్కడ ఉన్నటువంటి మరి ఆ యొక్క కనాను దేశపు స్త్రీలను అతను పెళ్లి చేసుకున్నాడట. అందును బట్టి ఆమెకు చాలా మనోవేదన కలిగిందట. మరి అతను మరి ఆ యొక్క అన్యులైన స్త్రీలను పెళ్లి చేసుకున్నట ద్వారా ఆమె హృదయము ఎంతో నొచ్చుకున్నట్లుగా మనము చూడగలం. అంటే ఆ పిల్లలని మరి వివాహం చేసేటప్పుడు చాలా సార్లు మరి తల్లిదండ్రులు చూచినటువంటి ఆ సంబంధం చేసుకున్నట ద్వారా అది ఆశీర్వాదకరం అండి. ఇవాళ రేపు పిల్లలు ప్రేమ వివాహాలని వారి ఇష్టానుసారంగా చేసుకుంటున్నారు. మరి తల్లిదండ్రులకి మరి వాళ్ళు అవిధేయత చూపించి మా ఇష్టమే మేము నెరవేర్చుకుంటాం, మాకు ఇష్టమైంది మేం ప్రేమించాము, మేం పెళ్లి చేసుకొని మా కాపురాలు మేము చేస్తున్నాం అనుకుంటున్నారు. గాని వారి మీద దీవెన ఉండదండి. నిరంతరము వారి జీవితాలు పోరాటాలతోనే ఉంటాయి. వాళ్ళిద్దరూ ప్రేమతో కలిసి జీవించొచ్చేమో కానీ వారి జీవితం, ఎందుకంటే తల్లిదండ్రులకి ఎంతో మనస్తాపం కలిగి ఉంటది ఆ విషయంలో.
ఆ యొక్క తల్లిదండ్రులు ఎన్నో ఊహలు పెట్టుకొని ఉండొచ్చు వాళ్ళ మీద. వాళ్ళు ఎప్పుడైతే మరి వారి ఇష్టానుసారంగా జీవించినప్పుడు వీరి హృదయాలు ఎంతో నొచ్చుకొని, ఎంతో బాధపడి ఉంటాయి కదా! మరి బిడ్డల వివాహాలని తల్లిదండ్రులు ఆ సంబంధాలు చూసి ప్రయాసపడి, ఆ యొక్క పెళ్లి వేడుకలో ఎంతో ఆనందంతో ఆ బిడ్డలను ఒక ఇంటి వారిని చేస్తున్నాం అని ఎంతో ఉత్సాహంతో, ఎంతో బాధ్యతతో ఆ కార్యం చేస్తారు గదా! మరి బిడ్డలు కొన్నిసార్లు ఇట్టి విధంగా చేసినప్పుడు నిజంగానే వారు తమ ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నారు. ఇతను కూడా ఏం చేశాడంట, మరి ఆ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలను చేసుకున్నాడట. చేసుకోటాన్ని బట్టి మరి ఆమెకి చాలా మనస్తాపం కలిగిందంట. 27 అధ్యాయము 46 వచనములో, మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసుకొనిన ఎడల నా బ్రతుకు వలన ఏమి ప్రయోజనమనెను. అంటే ఈమె మరి ఆ పిల్లల వివాహం విషయంలో కూడా మరి ఆమె ఒక ఉద్దేశం కలిగింది. నా సొంత వారిని మరి చేసుకుంటే బావుండు. నా ఇంటి వారిని చేసుకుంటే బాగుండని మరి ఆమెకు ఉద్దేశం కలిగినట్లుగా, ఒక అభిలాష కలిగినట్లుగా కూడా మనము చూడగలము. ఆ ఉద్దేశముతో తన అన్నయ్య అయిన లాబాను యొద్దకు మరి ఆమె అతనిని పంపించినట్లుగా కూడా మనము చూడగలము. అంటే మరి నీవు అప్పుడు తండ్రి ఆమె మాటను ఘనపరిచి, భార్య మాటను ఘనపరిచి 28:1 ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతను వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని నీవు వివాహము చేసుకొని అతనికి ఆజ్ఞాపించి అతన్ని పంపించి వేస్తాడు. ఇక్కడ అంటే మరి తల్లి యొక్క అభిలాష, తన బిడ్డ, తన కుమారుడు ఎవరిని చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకుంటే అతని జీవితం ఆశీర్వాదకరంగా ఉంటది మరి అనే విషయాన్ని అభిలాష వ్యక్తపరిచినప్పుడు ఇక్కడ తండ్రి అతనికి ఆజ్ఞాపించి పంపించినట్లుగా మనము చూడగలము. యొక్క యాకోబు జీవిత చరిత్ర చూస్తే తల్లి యొక్క ప్రభావము అతని మీద చాలా ఎక్కువ ఉన్నట్లుగా మనము చూడగలము. మరి ప్రాముఖ్యమైన ఒక సంఘటన, దేవుడు ఈ కుమారుడు తప్పనిసరిగా మరి ఒక గొప్ప జన సమూహంగా మార్చబడతాడు, అన్నకు మించిన గొప్పవాడవుతాడనేటువంటి ఈ మాట ఆమె హృదయంలో ముద్రించబడిందండి. ముద్రించబడి అది ఎప్పుడు జరుగుద్దా, అది ఎప్పుడు అతను విస్తరిస్తాడా, ఎప్పుడు దీవించబడతాడా అని ఆమె ఎదురు చూస్తా ఉన్నది. ఈ నేపథ్యంలో ఆమెకి ఇంట్లో ఒక మాట వినిపించబడింది. ఒకరోజు ఏశావుని మరి యాకోబు పిలిపించి, మరి ఇదిగో మరి నేను పెద్దవాడిని అయిపోయాను, మరి నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలీదు, కాబట్టి నువ్వు అడవికి వెళ్ళి మరి వేటాడి నాకు ఒక రుచికరమైన భోజనాన్ని సిద్ధపరచు, అప్పుడు నేను నిన్ను దీవిస్తానని చెప్పి చెప్తాడు. చెప్పినప్పుడు రిబ్కా ఈ మాటలు విందంట. ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను. ఇక్కడ ఆమె ఇంట్లో జరుగుతున్న సంభాషణను వింటా ఉంది. వింటూ ఆమె ఏమీ ఎరగనట్లుగా మరి ఆ యొక్క యాకోబు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఇటు విధంగా నీ తండ్రి ఏశావుతో ఇట్లా చెప్తా ఉన్నాడు, నువ్వు ఒక పని చెయ్యి, మరి ఆయన మృతి బంధకము నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు ఇట్టి విధంగా నాకు మాంసం తెచ్చి మరి సిద్ధపరచు, నేను నిన్ను దీవిస్తానని చెప్తా ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే వందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లలను తీసుకొని మరి తీసుకురా, వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యాలను అతనికి సిద్ధపరుస్తాను. మరి నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రికి యొద్దకు తీసుకొని పోవలెను.
అని చెప్పి ఆమె ఇదిగో ఇటు విధంగా దీవిస్తానని ఆయన చెప్పాడు కనుక ఆ దీవెన అతనికి కాదు నీకు రావాలి. నువ్వు వెళ్ళేసి వెంటనే 2 మేకపిల్లలను పట్టరా. నేను త్వరగా ఆయనకి ఏమి ఎటువంటి ఆహారం ఇష్టమో నాకు తెలుసు కదా. ఎప్పుడు నేను మరి ప్రతిదినం ఆయనకు వంట చేసి పెడుతున్నాడు కదా, మరి చేస్తాను కదా. మరి ఆయన ఎటువంటి ఆహారం ద్వారా తృప్తి చెందుతాడో నాకు తెలుసు కనుక అతనికి ఇష్టమైన రీతిలో ఆ భోజనాన్ని నేను తయారు చేస్తాను. అది పట్టుకొని నువ్వు వెళ్ళి మరి అక్కడ అతనికి ఆ భోజనము వడ్డించు అని ఆ వడ్డించి ఆ దీవెనలన్నీ కూడా మరి వాటనన్నిటిని ఆయన ఏ దీవెన పలుకుతాడో దాన్నంతా ఆశీర్వాదానంతా మరి నీవు తీసుకో అని ఆమె కుమారుణ్ణి ప్రోత్సహిస్తా ఉన్నది. తల్లుల యొక్క ఆశ చూస్తే మరి దీవించబడాలి, మరి ఆశీర్వదించబడాలి, మరి మేలులోకి వెళ్ళాలి కదా. మరి గొప్పవారు కావాలని అసలు తల్లుగా మనకి ఎంత ఆశ ఉంటదండి. మన బిడ్డల్ని ఉన్నత స్థానాల్లో చూడాలని, ప్రయోజకులుగా వారు చేయబడాలని మనం ఎంతో ఆశపడతాం. ఈ తల్లి కూడా ఆశపడతా ఉన్నది. ఆశపడటానికి ఆమె ఎంత త్యాగం చేసుకుంటుందంటే ఇక్కడ మనము చూస్తే ఇక్కడ యాకోబు అంటున్నాడు, నా సహోదరుడైన మరి ఏశావు రోమముల కలవాడు, నేను నున్నన వాడను కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూస్తే అప్పటికి ఇస్సాకు కన్నులు మందమైన కన్నులు ఎదురుగా మరి వచ్చిన కుమారుని గుర్తుపట్టలేడు. ఆయన తడివి చూస్తే తప్ప గుర్తుపట్టలేడు. అప్పుడు నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచినడలా నా మీదికి శాపమే కాని ఆశీర్వాదము తెచ్చుకొనని చెప్పాను. తల్లి సలహా ఇచ్చింది. దానికి యాకోబు వివేకంతో జవాబిస్తా ఉన్నాడు, అమ్మా నువ్వు ఎంత నన్ను ప్రేమించావు బాగానే ఉంది, కానీ నాకు అన్నకి చాలా తేడా ఉందమ్మా. అన్న శరీరం అంతా రోమాలు ఉంటాయి, మరి నేనంతే నున్నని వాడను. తండ్రి నన్ను తడివి చూస్తే గనక మరి మరి నా మీదకి తండ్రి నన్ను శపించేస్తాడు, ఆయన కోపంలో శపించేస్తాడమ్మా. నా మీదకి ఆశీర్వాదం కాదు కదా, శాపాన్ని నేను తెచ్చుకుంటానంటే అప్పుడు తల్లిగా రిబ్కా ఇక్కడ ఒక మాట మాట్లాడుతుందండి. ఆమె నీవు వాటిని నా యొద్దకి తీసుకురా అంటే నా తల్లి ఆ తల్లి అతనితో అయినను అతని తల్లి, నా కుమారుడా ఆ శాపము నా మీదికి వచ్చును గాక, నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పగా. చూడండి, తల్లి తాను శాపగ్రస్తురాలు అవటానికి ఆమె సాహసిస్తుందండి. అబ్బా చూడండి, ఆ శాపము నా మీదకి వచ్చును గాక, కుమారుడు దీవించబడాలని ఆమె ఎంత తాపత్రయపడుతుందంటే, నేను మరి శపితమైన దానినైనా పర్వాలేదు, నేను శాపగ్రస్తురాలనైనా పర్వాలేదు, నా కుమారుడు దీవించబడితే చాలని అసలు ఆమె యొక్క హృదయము, ఆమె ప్రేమ, కుమారుడిలా ఆమె ప్రేమ చూస్తే నిజంగా తల్లులమైన మనము అనేక సందర్భాలలో ఇలానే ప్రవర్తిస్తామండి. బిడ్డలు పొరపాటులు చేస్తే మరి భర్త దగ్గర మరి ఆ పొరపాట్లన్నీ మన పొరపాట్లుగా చేసుకొని మనము బిడ్డలకు అడ్డుపడుతూ ఉంటాం మరి కదా. అవునా, కుటుంబాల్లో ఇది సాధారణంగా జరుగుద్ది. పిల్లలు పొరపాటు చేసినప్పుడు తండ్రి శిక్షిస్తున్నప్పుడు మరి తప్పనిసరిగా తల్లులు మధ్యలో పోతారు. ఆ దెబ్బలు కొన్నిసార్లు పిల్లలు కొడతా ఉంటే ఆ దెబ్బలు కూడా తల్లులు సహించాల్సి వస్తుంది. బిడ్డలను పెంచే ప్రక్రియలో నిజంగా తల్లులుగా మనము ఎంతో త్యాగం చేసుకుంటామండి. మనకి అది మనకు కావాలి, అవసరం ఉంది, కానీ మన బిడ్డలకు అది అవసరం అంటే గనక మన అవసరత అది తృణప్రాయం అయిపోద్ది. బిడ్డల కొరకయ్యేది మనం ఇవ్వటానికి మనం ఎంతో సాహసిస్తాం. అవునా కదా. నిజంగా ఆ ప్రేమ, కన్న తల్లి ప్రేమ, హృదయంలో నుంచి వచ్చే ఆ ప్రేమ, ఆ త్యాగము మరి అందుకే దేవుడు తల్లి వలె మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే కదా. ఒక తల్లి ప్రేమతో దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాడంటే అందుకే ఆయన తన కుమారుడైన క్రీస్తును మన కొరకు బలిగా ఇవ్వడానికి ఆయనే నరావతారిగా భూమి మీదకి దిగి వచ్చాడు. త్యాగమూర్తిగా వచ్చి లోక పాపములను ఆయన మీద వేసుకొని మానవాళి అందరి కొరకు విమోచన క్రయధనంగా రక్తం కాచి ప్రాణం పెట్టాడు. అంటే దేవాది దేవుడు ప్రాణాన్ని సహితము ఇవ్వగలిగినంతగా మానవుని ఎడల త్యాగము కనపరిచాడు. మరి తల్లిగా ఇక్కడ రిబ్కా ఆ శాపము నా మీదకి వచ్చును గాక, నీవైతే నువ్వు దీవించబడాల్సిందే కుమారుడా అని మరి ఆమె
ఎంతగానో అతన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా మనము చూడగలము కదా. కానీ ఇక్కడ ఈమె పక్షపాతం చూస్తే నిజంగా మరి మా ఆశ్చర్యం అనిపిస్తుంది. గాని ఆమె ఏమి గురి పెట్టుకున్నదంటే దేవుడు చెప్పిన మాటను గురిగా పెట్టుకున్నది. దేవుడు ఆమెతో స్వయంగా మాట్లాడాడు. చిన్నవానికి పెద్దవాడు దాసుడగుతాడు, మరి పెద్దవాడు కంటే కూడా చిన్నవాని యొక్క జనసంఖ్య ఎక్కువ వద్దంటే ఆ మాట ఆమె హృదయంలో ముద్రించబడింది. ఆ మాట నెరవేర్పు కొరకు ఆమె సాహసిస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే చెడ్డ విషయం కొరకు మనం ప్రోత్సహించబడటం అని కాదు, మరి బిడ్డలను మరి ఇట్టి విధంగా డిఫరెన్సియేషన్ లో పెంచటం అని కాదు, గాని దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలో, ఆ ప్రణాళికలో తన్ను తాను త్యాగం చేసుకుంటూ ఆ కార్యము సఫలపరచటంలో ఆమె తన వంతు పాత్రను పోషిస్తున్నట్లుగా ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. అట్టి విధంగా కుమారుణ్ణి మరి మేకపిల్ల చర్మం కప్పి ఆ యొక్క చక్కని రుచికరాల భోజ్యాలన్నీ తయారు చేసి పంపించినప్పుడు ఇక్కడ స్వరము యొద్ద ఇస్సాకుకి డౌట్ వస్తుంది. గాని మరి ఏదో యాకోబు మేనేజ్ చేశాడు. మరి ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకున్నట్లుగా చూడగలము. ఆ తర్వాత 12 మందికి తండ్రిగా చేయబడి మరి ఆ యొక్క గొప్ప ఆశీర్వాదము పొందుకున్నవాడుగా, అంతేకాదు మగసిరి గలవాడై దేవునితో పోరాడి గెలిచిన వాడుగా మనం అనుకోవచ్చు. అంటే ఈ కుటుంబము ప్రార్థన జీవితం కలిగిన కుటుంబము. తండ్రి ప్రార్థించే తండ్రి, తల్లి ప్రార్థించే తల్లి. ఆ ప్రార్థనలో నుంచి యాకోబు కూడా ప్రార్థించేవాడుగా, దేవుని యొద్ద విచారించేవాడుగా, అంతేకాదు మరి ఆయన ప్రార్థన పోరాటము చేయవాడుగా, మరి అక్కడ మరి ఆయన అట్టి విధంగా దేవునితో పోరాడి గెలిచిన వాడుగా ఉన్నాడంటే ఆ ప్రార్థన శక్తి ఆ కుటుంబంలో చిన్ననాటి నుండి అతను నేర్చుకున్న అభ్యాసంలో నుండి అతను ప్రార్థన వీరుడుగా చేయబడి ఉంటాడేమో అనుకుంటాను నేను కదా. తల్లులు వేసేటువంటి ఆ యొక్క బీజాలు కదా, ఆ బిడ్డలు పెంచే ప్రక్రియలో తండ్రి ప్రభావము తప్పనిసరిగా ఉంటది. కానీ తల్లి ప్రభావము ఆ బిడ్డలు పెంచే విధానంలో ఎక్కువగా ఉంటది గనక నిజంగా రిబ్కా యొక్క త్యాగము, రిబ్కా యొక్క ప్రార్థన, రిబ్కా యొక్క పెంపకము, మరి ఆ యొక్క మరి రిబ్కా యొక్క అభిలాష, తన యొక్క కుమారుడు ఈ హేతు కుమార్తెలు, ఆ యొక్క కనాను కుమార్తెలు వారు ఎక్కడ నివసిస్తున్నారు? మరి కనాన్లో నివసిస్తా ఉన్నారు. అన్యురాండ్రైన వారిని నా కుమారుడు చేసుకోవటానికి వీలు లేదు. అన్యులు నా గృహంలో ఇంకా పిల్లలు మనవ సంతానం పుట్టడానికి వీలు లేదు. అన్యురాండ్ర ద్వారా నా యొక్క ఇంకనూ నా గృహంలో మనవలు పుట్టడానికి వీలు లేదు. నా కుమారుడు తప్పనిసరిగా నా రక్త సంబంధంలోని చేసుకోవాలని ఆమె ప్రయాసపడినట్లుగా చూడగలము. ఎలాగున అబ్రహాము కోరుకున్నాడు తన కుమారుడికి మరి ఆ యొక్క తన సొంత వారిలో నుంచి మరి కోడల్ని తెచ్చుకోవాలని అభిలాషించాడు. అట్టి విధంగా ఈమె కూడా మరి తన సొంత వారిలో నుంచి తనకు ఒక కోడల్ని పొందుకోవాలని ఆమె ప్రయాసపడింది. చూడండి, ప్రార్థించే తల్లులు, ప్రయాసపడే తల్లులు, త్యాగమూర్తులైన తల్లులుగా మరి క్రైస్తవ స్త్రీలు ఉండాలని మనం నేర్చుకోవాలి. మరి ఈమె ఆ యొక్క మరి రుచికరమైన భోజ్యాలు సిద్ధపరిచి, అంటే ఆమె ఏం చెప్తుంది? మరి నీ తండ్రికి ఏమి ఆహారమో నాకు తెలుసు, ఆహారాన్ని ఆ రుచికరమైన భోజనాన్ని నేను తయారు చేస్తానని ఆమె చెప్తున్నట్లుగా చూడగలం. అంటే ఇంటి వారికి రుచికరమైన ఆహారం, భర్త యొక్క మనసు ఎరిగి భర్తకి ఏమి ఆహారం ఇష్టమో దాన్ని సిద్ధపరిచేటువంటి విధంగా కూడా మరి ఈమెన్నట్లుగా మనము చూడగలము. కాబట్టి బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు. మనం ధ్యానించుకుంటూ పోతే అసలు ఒక్కొక్కరిలో ఎన్ని గొప్ప గుణ లక్షణాలు ఉన్నాయో. ఈమెని అంటే ఒక సాధారణమైన గృహంలో మరి కుటుంబ జీవనంలో మరి ఎట్టి విధంగా మరి ఆ కలతలు, ఆ వ్యతిరేకతలు, మరి ఆ యొక్క పోటీ తత్వాలు ఇవన్నీ ఎలా ఉంటాయి అనే దానికి కుటుంబం ఉదాహరణగా ఉన్నట్లుగా మనం చూడగలము కదా.
రిబ్కా రావటము, తల్లి యొక్క ఇస్సాకు తల్లి యొక్క దుఃఖ నివారణ పొందటము, వారి యొక్క మరి దాంపత్య జీవితంలో లోటు దాని గురించి మరి ఇస్సాకు ప్రార్థన చేయటం, మరి ఆమె గర్భంలో మరి ఆ యొక్క పిల్లలు ఉద్భవించటం, మరి ఆమె మరి ఆ బిడ్డల నిమిత్తంగా యెహోవాను వేడుకోవటం, ఆయన ఆమెతో మాట్లాడి జవాబు ఇవ్వటం, ఆ యొక్క జవాబును బట్టి ఆమె హృదయంలో ఆ మాటలు నాటుకుపోయి మరి వాటి గురించి ఆమె ప్రయాసపడటం, ఇదంతా మనం చూస్తే గనక ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. మన బిడ్డలకు ఈ ప్రార్థన అభ్యాసం మనం నేర్పించాలి. ఆ ప్రార్థన జీవితాన్ని వారు కలిగి ఉంటే గనక ఇప్పుడు అమ్మ మన తల్లులుగా మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నట నేర్పించితే వారి జీవితము అద్భుతమైన రీతిలో దీవించబడిన రీతిలో ఉంటది. అన్ని చోట్ల మనం ఉండం కదా! మరి వీళ్ళ ఎక్కడెక్కడికో మనం పంపించాల్సి వస్తది. ఆ ప్రార్థన అభ్యాసము వారిలో ఆ బీజాలు వేసి పంపించామంటే గనక తప్పనిసరిగా వాళ్ళు ఆ ప్రార్థన జీవితంలో కొనసాగుతారు. దేవునికి అనుకూలమైన జీవితము జీవిస్తారు. నా యొక్క మనవడైన జాషువా విషయంలో ఈ సాక్ష్యం నేను చెప్పగలను. వాడు మరి 16 సంవత్సరాలకే రక్షణ పొందుకున్నట్టున్నాడు. బాప్తిస్మ అనుభవంలోకి వెళ్ళాడు. తల్లిదండ్రులు చెప్పలేదు నువ్వు బాప్టిజం కానీ వాడు ఎంతగానో ఆత్రుత చెందాడు. మరి యొక్క పెద్ద మనవరాలు ఇద్దరు కూడా మేము బాప్టిజం తీసుకుంటాం అని వెనకబడ్డారు. ఒక 2, 3 సంవత్సరాలు అయిన తర్వాత బిడ్డలకు మేము బాప్టిజం ఇచ్చాం. మీరు ఇంకా చిన్నవాళ్ళు, మీరు ఇంకా అర్థం చేసుకోవాలి, వాక్యం అర్థం చేసుకోవాలని వారిని ఆపి తర్వాత ఎప్పుడో మేము వారికి బాప్టిజం ఇప్పించాం. అభ్యాసం ఏంటంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా వాడు బయటికెళ్ళాడండి. చిన్ననాటి నుంచి వాడు 10th క్లాస్ నుంచి గూడా వాడు అదే అభ్యాసంలో పెరిగాడు. మరి చక్కగా ఇప్పుడు వాడు ఆస్ట్రేలియా వెళ్ళినా గూడా నేను చెక్ చేస్తాను. అప్పుడప్పుడు మాట్లాడినప్పుడు, "నాన్న ఎలా ఉన్నావురా? మరి ఏంటి బైబిల్ చదువుతున్నాను. నాన్నమ్మ చదువుతున్నాను. ఇదిగో పలానా పోర్షన్‌లో ఉన్నాడని" వాడు చెప్తా ఉంటాడు. నానమ్మ మరి నాకు 3 అధ్యాయాలు చదవటానికి అంతకుముందు 3 చాప్టర్స్ చదివేవాడు. వీలు కావట్లేదు నానమ్మ. ఇక్కడ నాకు స్టడీ ఎక్కువుంది. ఒక్క అధ్యాయమే చదువుకొని ప్రార్థన చేసుకుంటున్నానని చెప్తాడు. కనుక అట్టి విధంగా మరి పిల్లలలో ప్రార్థన అభ్యాసాన్ని మనం పెంచబద్దులమైన మన బిడ్డలను ప్రయోజకులుగా ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి మన హృదయ వాంఛలను దేవుడు తీర్చునుగాక. వారి ఆత్మలు రక్షింపబడి మరి వారు దేవుని కొరకైన ప్రయోజకులుగా కూడా మార్చబడుదురు గాక. యాకోబు ద్వారా మరి ఇశ్రాయేలు వంశము మరి ఆయనే ఇశ్రాయేలుగా మార్చబడి ఇశ్రాయేలుగా ఒక దేశమే ఉద్భవించబడి ప్రపంచానికే తలమానికంగా మరి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఆ దేశం ఉన్నది. అట్టి విధంగా మన బిడ్డలు దేవుని కొరకైన పాత్రలుగా దీవించబడిన వారిగా చేయటానికి వారి ఎదుగుదలలో వారు మరి మన వంతు కృషి మనము చేస్తూ దేవుని కొరకైన గొప్ప వారిగా వారిని పెంచుతూ ప్రార్థన జీవితంలో వారికి సహాయం చేయుదుము గాక, వారిని ప్రేమించుదుము గాక. దేవుడు మనతో వారి పక్షాన ఏమి మాట్లాడాడో ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చబడేంత వరకు మన వంతు సహాయము మనము చేయుదుము గాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును గాక.